ఆ ఊరిలోకి వెళ్లాలంటే ఎంత పెద్దవారైనా సరే చెప్పులు ఊరి బయట విడిచిపెట్టాల్సిందే. లేదంటే గ్రామస్తుల ఆగ్రహవేశాలకు గురికాక తప్పదు. అంతేకాదు 5,000 రూపాయల ఫైన్ కూడా కట్టాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో పెట్టిన రూల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డిసెంబర్ 22న పుష్యమాసం ప్రారంభమైంది. ఆదివాసీ గూడెల్లో పుష్యమాసంలో నియమ నిష్టలతో పెన్ దేవతలకు ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని తుమ్మగూడ గ్రామస్తులు ఊరి పొలిమేరలో హెచ్చరికతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు. చెప్పులు ఊరి బయటే విడిచిపెట్టాలి. చెప్పులు ధరించి ఊరి లోపలికి వస్తే 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ ఆంక్షలు జనవరి 22 వరకు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. నుండి పూస్ మాసంలో మా సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ఉంటది మరి అట్లా మనం ఆచారాలు మనము వ్యవహరించాలని మేము అందరం కూర్చొని గత సంవత్సరమే తీర్మానించడం జరిగింది. ఈ రోజు నుంచి మనము మద్యపాన నిషేధము దూరము, గాంజా గాని బీడీలు గాని గుట్కలు గాని దూరం ఉండాలి. చెప్పులు కూడా మనము పాదరక్షణలు కూడా మనము విడిచిపెట్టి మనము ఎవరైనా కొత్తలో పాదరక్షణ పట్టుకొని తొడుగుని వస్తే ఆ బోర్డు పైన రాసి ఉంటది, ఆయన పక్కన పెట్టి మళ్ళీ లోనికి రావాలి. మా పటేల్లో ఇంటిని ఆయన అడిగి మరి ఏమైనా పని వస్తే పటేల్ని అడిగి ఆయన పని చేసుకొని పోవాలి. కానీ వేరేళ్ళు వచ్చినా కూడా ఆ బోర్డులో 5,000 జురుమని అని ఉంది. దానికి మీరు సహకరించాలి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కడ పోయినా కూడా ఇంద్రవెల్లి సంతకు పోయినా కూడా ఎటు పోయినా వచ్చినా కూడా వేరే ఊరికి పోయి వచ్చినా కూడా బయట సాయంత్రం వచ్చినా కూడా స్నానం చేసి లోపల పోవాలి. అది కట్టుదిట్టమైన మేము ఈ నెల మేము చేయాలని తీర్మానించడం జరిగింది.